హలో టు ఎవ్రీవన్. మనం పాలినామియల్స్ చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాము. ఎవరైనా ఈ క్లాస్ వింటున్నట్లయితే వారు అంతకుముందు చెప్పినటువంటి పార్ట్ 1 పాలినామియల్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఆ బేసిక్ కాన్సెప్ట్స్లో వాట్ ఆర్ పాలినామియల్స్, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్, డూ దిస్, ట్రై దిస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్లాసెస్, ఈ ఎక్సర్సైజ్ 3.1 వినేవారు దీనికంటే ముందుగా పార్ట్ 1 క్లాస్ని వింటే ఈజీగా 3.1 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైనా ఇంకా ఈ పాలినామియల్స్ పార్ట్ 1 క్లాస్ వినకుండానట్లయితే ఆ క్లాస్ని వినండి, మన ఛానల్లో ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్ ఎక్సర్సైజ్ 3.1. ఎక్సర్సైజ్ 3.1 పాలినామియల్స్లో ఎక్సర్సైజ్ 3.1. 3.1లో ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ p of x equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, then find the following. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు. ఆ పాలినామియల్ ప్రకారం కింద ఆప్షన్స్ ఇచ్చారనమాట. వాటికి ఆన్సర్స్ రాయమని మన క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ రోమన్ నెంబర్ 1, కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 గివెన్ a solution. Given polynomial p of x equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6. ఇది given polynomial. ఓకే, ఇచ్చిన పాలినామియల్లో ఫస్ట్ వన్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5. x పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ ఏంటి? కోఎఫిషియంట్ అంటే ఏమని డిస్కస్ చేసాము? x పవర్ 5 అనేది దేంతో ఇంటూ అవుతుంది? ఏ టర్మ్తో ఇంటూ అవుతుంది? లేకుంటే దానికి బిఫోర్ ఉన్న నెంబర్, ఏ టర్మ్ అంటే దానికి బిఫోర్ ఉన్న నెంబర్ ఇంటూ అవుతుంది. ఆ టర్మ్ ఏంటి? దానికి బిఫోర్ ఉంది ఏంటి? అది ఏ నెంబర్తో ఇంటూ అవుతుంది? ఇక్కడ -6. ఏ నెంబర్తో ఇంటూ అవుతుంది? ఇది -6. సో కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 ఈక్వల్ టు -6. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ ఏ p of x. p of x యొక్క డిగ్రీ ఏంటి? డిగ్రీ అంటే ఏం చెప్పాం? వీటిలలో ఇది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్లో 7 ఉంది, 5 ఉంది, ఇక్కడ 1 ఉన్నట్టు డిగ్రీ. అంటే 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6. దీనికి డిగ్రీ ఇక్కడ 1 ఉన్నట్టు, ఇది ఇక్కడ 7, ఇది 5. డిగ్రీ ఎలా తీసుకోవాలి? వీటిలో ఏది హైయెస్ట్ ఉందో, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాని డిగ్రీకి తీసుకోవాలనేసి డిస్కస్ చేసాం. వీటిలలో హైయెస్ట్ ఉన్న డిగ్రీ ఏంటి? హైయెస్ట్ ఉన్న పవర్లో హైయెస్ట్ ఉన్నది ఏంటిది? 7. కాబట్టి డిగ్రీ ఆఫ్ p of x ఈక్వల్ టు ఆన్సర్ 7. రైట్. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏ వేరియబుల్ లేకుండా సింగిల్గా 1 టర్మ్ ఉంది, అది కాన్స్టెంట్ టర్మ్ అని డిస్కస్ చేసాం. మరి ఇచ్చిన క్వశ్చన్లో సింగిల్ టర్మ్ 5కి x పవర్ 7 ఉంది, -6కి x పవర్ 5 ఉంది, +7కి x ఉంది, x వేరియబుల్ ఉంది. కానీ -6 దగ్గర మాత్రం ఏ వేరియబుల్ కూడా లేదు. కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి ఈక్వల్ టు -6. ఓకే. సెకండ్ క్వశ్చన్, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్. అంటే ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు 5. ఈ 5 స్టేట్మెంట్స్లో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది మనం తెలుసుకున్న దాంట్లో ట్రూవా ఫాల్సా అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, రోమన్ నెంబర్ 1, ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు, √2x² - 3x + 1. డిగ్రీ అంటే ఏంటి? ఏ వేరియబుల్ అంటే పవర్లో ఏదైతే ఉందో అది డిగ్రీ అనేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. పవర్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటే అది డిగ్రీ. ఇప్పుడు ఇక్కడ x అంటే x పవర్ 1 అని, ఇక్కడ x² ఉంది. ఇట్లా హైయెస్ట్ ఏది? x పవర్లో ఉంది స్క్వేర్, కాబట్టి అంటే 2. దీని యొక్క డిగ్రీ 2. అండ్ క్వశ్చన్ ఎంత ఇచ్చిండు? డిగ్రీ ఈజ్ √2 అన్నాడు, కాబట్టి ఇది ఫాల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ది పాలినామియల్ p of x. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు, 3x³ - 4x² + 5x + 7 ఈజ్ 2. అంటే ఒక పాలినామియల్ ఇచ్చేసి దాని యొక్క కోఎఫిషియంట్, దీని యొక్క కోఎఫిషియంట్ x² యొక్క కోఎఫిషియంట్ ఏమో 2 అన్నాడు అనమాట. ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ ఏది? దానికి ఏది ఇంటూ అవుతుందో అదే కోఎఫిషియంట్. దాని ముందు ఏది ఏ నెంబర్ అయితే ఏ టర్మ్ అయితే ఉందో అదే కోఎఫిషియంట్. ఈ x²కి ముందు ఏ టర్మ్ ఉంది? ఏ టర్మ్ ఇంటూ అవుతుంది? x² -4తో ఇంటూ అవుతుంది. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చిండు, కాబట్టి ఇది కూడా
ఫాల్స్. సెకండ్ వన్ కూడా ఫాల్స్. యాక్చువల్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఏంటి? -4. కాబట్టి ఇది ఫాల్స్. సెకండ్ వన్ కూడా ఫాల్స్, ఫస్ట్ వన్ కూడా ఫాల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. చూడండి, రోమన్ నెంబర్ 3. ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్. రోమన్ నెంబర్ 3, ది డిగ్రీ ఆఫ్ ఎ కాన్స్టెంట్ టర్మ్ ఈస్ 0. ది డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈస్ 0. అంటే ఇక్కడ ఒక కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చాడు. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ లేకుండా ఉన్నది కాన్స్టెంట్ టర్మ్. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఇచ్చాడు? 7. దాని యొక్క డిగ్రీ 0 అన్నాడు. అంటే దాని యొక్క డిగ్రీ 0 ఎట్లా అవుతుందో కూడా అంతకుముందు క్లాసులో చెప్పాను. ఎలా? ఇప్పుడు ఇక్కడ 7ని ఎలా రాయొచ్చు? 7x⁻0 అని రాయొచ్చు. 7 సంథింగ్ పవర్ 0 అంటే 1. కాబట్టి 7 × 1 7. అంటే ఇక్కడ 7 యొక్క డిగ్రీ 7 కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఏమైంది? ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ 0. కాబట్టి ఇది ట్రూ ఆ ఫాల్సా? ఎస్, ట్రూ. థర్డ్ వన్ వచ్చేసి ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చదవండి ఒకసారి. ఎస్, 1/(x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే ఇక్కడ ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదా? స్క్వేర్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనే మాట వాడాడు. అయితే ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది మనం చెప్పాలి. ఎలా అంటే మనం డిస్కస్ చేసాం, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్స్ రావాలనేసి చెప్పాం. అంటే దాని యొక్క డిగ్రీలో కూడా న్యూ రావాలి, నెగిటివ్ అనేది రాకూడదు. నెగిటివ్ రాకుండా ఉన్నదే పాలినామియల్. ఇప్పుడు ఇవన్నీ ఏ ఫామ్లో ఉన్నాయి? పీవైకి ఫామ్లో ఉన్నాయి, అంటే బై ఫామ్లో ఉన్నాయి. 1/(x² - 5x + 6). ఒకవేళ దీన్ని మనం మొత్తాన్ని పైకి తీసుకెళ్తే ఏమైంది? x⁻−2 అయింది, ఈ -5x⁻−1 అయింది, ప్లస్ 6⁻−1 అయింది. అంటే పవర్స్ అనేవి దేంట్లో ఉన్నాయి? నెగిటివ్లో ఉన్నాయి. పవర్స్ అనేవి దేంట్లో, ఏ ఫామ్లో ఉన్నాయి? నెగిటివ్ ఫామ్స్లో ఉన్నాయి. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుందా? అది పాలినామియల్ అవుతుందా? పాలినామియల్ కండిషన్ ఫాలో అవుతుందా? ax⁻n రూపంలో ఉండాలి. n అనేది ఏంటిది? హోల్ నెంబర్స్లోనే ఉండాలి. అంటే ఈ పవర్ అనేది హోల్ నెంబర్స్లోనే ఉండాలి. కానీ నెగిటివ్స్ అనేవి వచ్చాయి. నెగిటివ్స్ వస్తే అది పాలినామియలా? కాదు. కాబట్టి ఫోర్త్ వన్ కూడా ఫాల్స్. ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ది డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it. పాలినామియల్ ఇచ్చిన డిగ్రీ అనేది ఎన్ని టర్మ్స్ ఇస్తే దానికంటే ఎక్కువ ఉంటాయా? ఒకటి ఎక్కువ ఉన్నదే డిగ్రీయా? డిగ్రీ ఇప్పుడు సపోజ్ 3x³ ఇదే తీసుకోండి. దీని యొక్క డిగ్రీ ఏంటి? సరే దీని యొక్క డిగ్రీ ఏంటి? 3. కానీ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. కానీ డిగ్రీ ఏమైంది? 3. అంటే డిగ్రీ అనేది టర్మ్స్కి రిలేటెడ్ అయి ఉండదు. మనకు డిగ్రీ 1 టర్మ్ ఉన్న డిగ్రీ ఉంటే, డిగ్రీ ఎంత ఉంటే అదే డిగ్రీ. టర్మ్స్కి డిగ్రీకి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చిండు? ది డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms. కాబట్టి ఇది ఏమైంది? ఫాల్స్ అయింది. ఓకే, రైట్. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి పాలినామియల్ యొక్క డిగ్రీ వచ్చేసి స్క్వేర్లో అంటే 2. ఇక్కడ √2 ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ -4, కానీ 2 ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఫాల్స్. థర్డ్, ది డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఇది కాన్స్టెంట్ టర్మ్ యొక్క డిగ్రీ ఏమైంది? 0 అయింది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఇది ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు ఒక ఫ్రాక్షన్లో ఇచ్చేసి. కానీ ఫ్రాక్షన్లో ఉన్న ఏంటి? పాలినామియల్స్ అనేవి కాదు. ఎందుకంటే వాటి ఫ్రాక్షన్ని తీసి రాస్తే మొత్తం పవర్ ఏమైంది? నెగిటివ్లోకి వస్తుంది. ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది కూడా డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏ డిగ్రీ పవర్లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది డిగ్రీ. కానీ దాన్ని నెంబర్స్ ఆఫ్ టర్మ్స్కి రిలేటెడ్ లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నైనా ఉన్నాయి, డిగ్రీ ఎంత ఉంటే అంతే, పవర్లో ఎంత ఉంటే అదే డిగ్రీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎక్సర్సైజ్ 3.1లో థర్డ్ క్వశ్చన్, ఇఫ్ p of t ఈక్వల్ టు t³, ఇది t³ టైప్ మిస్టేక్ పడినట్టుంది, t³ - 1, దెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ p(1), p(-1), p(0), p(2), p(-2). అంటే మనం వాల్యూస్ ఆఫ్ ఏ పాలినామియల్లో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసామన్నమాట. అంతకుముందు వీడియోలో ఉంది.
ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడు, పి ఆఫ్ టీ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 1 అనే ఒక పాలినామియల్ ఇచ్చాడు. దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ ఆల్రెడీ పి ఆఫ్ 1 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పి ఆఫ్ టీ, పి ఆఫ్ 1, టీ ప్లేస్లో ఏం చేయాలి, 1ని సబ్స్టిట్యూషన్ చేసి 1 టీ ఉన్న కాడల్లా 1 సబ్స్టిట్యూషన్ చేసి రాయాలన్నమాట. నెక్స్ట్ ఏమో అప్పుడు ఒక వాల్యూ వచ్చేది, అది వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఒకటి. ఇంకోటి -1 పెట్టి చేయాలి, తర్వాత 0 పెట్టి టీ ప్లేస్లో 0 పెట్టి చేయాలి, టీ ప్లేస్లో 2 పెట్టి చేయాలి, టీ ప్లేస్లో -2 పెట్టి చేయాలి. ఓకే, రైట్. సొల్యూషన్ గివెన్ పాలినామియల్ ఏంటి, పి ఆఫ్ టీ ఈక్వల్ టు సొల్యూషన్ గివెన్ పాలినామియల్ పి ఆఫ్ టీ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 1. ఓకే, ఫస్ట్ టీ ఈక్వల్ టు 1 తీసుకొని చేయాలి. క్వశ్చన్లో ఏ వాల్యూస్ తీసుకోవాలో కూడా ఇచ్చారు కాబట్టి టీ ఈక్వల్ టు ఫస్ట్ 1 అంటే పి ఆఫ్ టీ అంటే పి ఆఫ్ 1 ఈక్వల్ టు 1 క్యూబ్ టీ ఉన్న ప్లేస్లలో 1 పెట్టి రాయాలి, 1 క్యూబ్ మైనస్ 1. ఓకే, మనం అప్పుడు ఏమైంది, పి ఆఫ్ 1 ఈక్వల్ టు 1 క్యూబ్ అంటే 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఫస్ట్ టీ ఈక్వల్ 1 తీసుకుంటే ఏమొచ్చింది, వాల్యూ 0 వచ్చింది. టీ తీసుకుంటే వాల్యూ వచ్చింది 0 వచ్చింది. సేమ్ నెక్స్ట్ టీ ఈక్వల్ టు -1 తీసుకోండి. -1 అంటే పి ఆఫ్ -1 ఈక్వల్ టు రైట్, టీ ఉన్న కాడలో -1 క్యూబ్ -1. ఇది జాగ్రత్తగా చూడాలి. -1 క్యూబ్ అంటే -1 క్యూబ్ని ఎలా రాయొచ్చు, -1 ఇంటూ -1 ఇంటూ -1, ఇది -1 నెక్స్ట్ -1 మైనస్ మైనస్ -2 -1 -2 ఇది ఎలా వచ్చింది, మైనస్ కామన్ తీస్తే 1 + 1 ఈక్వల్ టు మైనస్, అది బ్రాకెట్లో 2 -2. పి ఆఫ్ టీ ఈక్వల్ టు -1 తీసుకుంటే -2 పి. ఓకే, టీ ఈక్వల్ టు 0, therefore పి ఆఫ్ 0 ఈక్వల్ టు 0 క్యూబ్ -1. 0 క్యూబ్ అంటే 0 -1, ఏం మిగిలింది, -1. ఓకే, టీ ఈక్వల్ టు 0 తీసుకుంటే -1 అనేది వచ్చింది ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా నేను ఇక్కడ ఎలా అయితే చేశానో, ఫస్ట్ టీ ఈక్వల్ టు 1 తీసుకొని టీ ఈక్వల్ టు -1 తీసుకొని టీ ఉన్న కాడల్లా -1 పెట్టి ఏ విధంగా ఆన్సర్ వచ్చిందో, 0 తీసుకుంటే ఏ విధంగా వచ్చిందో, సేమ్ అదేవిధంగా మీరు కూడా ఏం చేయాలి, పి ఆఫ్ 2 తీసుకోండి, పి ఆఫ్ -2 తీసుకోండి, టీ ఉన్న కాడల్లా 2 తీసుకోండి. నెక్స్ట్ ఏమో టీ ఉన్న కాడల్లా -2 తీసుకొని ఆన్సర్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఈ మోడల్ 2 మార్క్స్ వస్తుంది. ఒకవేళ బిట్ పేపర్లో వచ్చినా కానీ ఈ క్వశ్చన్ని మిస్ చేయకండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, చెక్ వెదర్ -2 and 2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x⁴ - 16. అంటే x⁴ - 16లో ఏ వాల్యూస్ ఎక్స్ ఉన్న కాడలు ఏ వాల్యూస్ తీసుకోవాలి, ఒకసారి -2 తీసుకోవాలి, ఒకసారి +2 తీసుకోవాలి. ఈ -2 తీసుకున్నా +2 తీసుకున్నా ఆన్సర్ ఏం రావాలనేసి అన్నాడు, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం అవ్వాలి, ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఏ విధంగా చేయాలో అంతకుముందు క్లాసులో కూడా వీడియోలో తెలియజేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ పాలినామియల్ గివెన్ పాలినామియల్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x⁴ - 16. ఓకేనా, ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, -2. హియర్ ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే therefore పి ఆఫ్ -2 ఈక్వల్ టు -2 ఎక్స్ ఉంది కాడ -2 -2⁴ - 16. హియర్ -2ని ఎలా రాయొచ్చు, -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 -16. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకేనా, అంటే ప్లస్ వచ్చింది, ఇది ప్లస్ వచ్చింది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఇప్పుడు చూడండి, 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16, +16, ఇది -16. అంటే +16 అంటే ఎస్ 16 - 16, ఇది 16, ఇది -16, 16 నుండి 16 పోతే 0. ఓకే, therefore p ఆఫ్ -2 ఈక్వల్ టు 0.
కాబట్టి జీరో ఆఫ్ ది పాలినామియల్ అయిందా లేదా? ఎస్. కాబట్టి ఎస్ మైనస్ 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకే, జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ పవర్ 4 మైనస్ 16. ఓకేనా? రైట్. ఆ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2 అనేది తీసుకొని ట్రై చేద్దాం. ఎక్స్ పవర్ 4 మైనస్ 16. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. ఓకేనా? రైట్. పి ఆఫ్ ఎక్స్ అంటే ప్లస్ 2 తీసుకోవాలి. పి ఆఫ్ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో 2 పెడితే 2 పవర్ 4 మైనస్ 16. 2 పవర్ 4 అండ్ 2 సేమ్ ఇందాట్లాగే 2 లేకుంటే 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అని రాయొచ్చు. 2 పవర్ 4 2 స్క్వేర్ అంటే 4, ఇంకో 2 స్క్వేర్ అంటే 4 4 4 16 అట్లా కూడా రాయొచ్చు. ఓకేనా? అందరికి అర్థం అవ్వాలనేసి ఇలా రాస్తున్నాను. చూడండి. ఇప్పుడు 2 2 జార్ 4 4 2 జార్ 8 8 2 జార్ 16 16 మైనస్ 16 ఈక్వల్ టు 0. కాబట్టి పి ఆఫ్ 2 ఈక్వల్ టు పాలినామియల్ ఏమైంది? 0. కాబట్టి ఎస్ 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేసి రాయండి. ఓకేనా? రైట్. 2 ఈజ్ ఏ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇది -2 తీసుకున్నప్పుడు, ఇది +2 తీసుకున్నప్పుడు. 4th ప్రాబ్లం. ఓకేనా? 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లంకి వెళ్ళే ముందు షేర్ చేయండి, మీ స్కూల్ గ్రూప్స్లలో షేర్ చేయండి, అందరు వినమని చెప్పండి. ఓకే, రైట్. 5th క్వశ్చన్ సేమ్ 4th క్వశ్చన్ ఏ విధంగా అయితే చేసామో 5th క్వశ్చన్ కూడా అంతే. 5th క్వశ్చన్ ఏమన్నారంటే చెక్ వెదర్ 3 and -2 ఆర్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ p of x when p of x ఈక్వల్ టు x² మైనస్ x మైనస్. ఇది ఏ పాలినామియల్? ఎస్, క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ పాలినామియల్లో ఏ ఏ వాల్యూస్ తీసుకోవాలి? ఫస్ట్ 3 తీసుకొని చెక్ చేయండి, తర్వాత -2 తీసుకొని చెక్ చేయండి. ఈక్వల్ టు 0 వస్తే జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. 5th క్వశ్చన్. రైట్. 5th క్వశ్చన్ సొల్యూషన్. Given polynomial, given p of x equal to x square minus x minus 6. Now x equal to 3 తీసుకోండి. కాబట్టి x ఉంది కాడ 3 రాయాలి. 3 ఈక్వల్ టు x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6. రైట్. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 మైనస్ 3 మైనస్ 6. ఓకే, లేకుంటే -3 -6 ఎంత అయింది? -9. రైట్. 3 3 జార్ 9. 9 minus 9 ఈక్వల్ టు 0. Therefore p of 3 ఈక్వల్ టు 0. p of 3 ఈక్వల్ టు 0 ఆఫ్ ది పాలినామియల్. ఎస్, p of 3 ఈజ్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్. ఏంటి? x² మైనస్ x మైనస్ 6. ఓకే, రైట్. నెక్స్ట్ p ఆఫ్ -2 అంటే x² p ఆఫ్ -2. క్వశ్చన్ ఏంటి? p ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 6. x ఈక్వల్ టు -2. దేర్ఫోర్ p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 స్క్వేర్. మళ్ళీ x కాడ ఏం పెట్టాలి? -2 నెక్స్ట్ -6. -2 స్క్వేర్ అంటే -2 ఇంటూ -2. ఇయర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -6. రైట్. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జార్ 4 ప్లస్ 2 -6. 4 ప్లస్ 2 ఎంత? 6 -6 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ p ఆఫ్ -2 ఈక్వల్ టు 0. కాబట్టి p ఆఫ్ -2 కూడా ఏమైంది? 0 అయింది. దేర్ఫోర్ ఎస్ -2 ఈజ్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్. p ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 6 అనేసి రాయాలి. ఓకేనా? అర్థమైంది కదా? పాలినామియల్స్ జీరోస్, అది జీరోసేనా కాదని ఏ విధంగా చెక్ చేయాలో, నెక్స్ట్ దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం అన్నీ ప్రాక్టీస్ చేయండి. రైట్. ఓకేనా? ఎక్సర్సైజ్ 3.1లో ఆల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిల్ని చాలా ప్రాక్టీస్ చేయండి. రాని వాళ్ళకి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ప్రతి వినండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.